దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాలతో ట్రేడ్ అవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ సూచీలు రాణిస్తున్నాయి. అమెరికా టారిఫ్ల ఆందోళన ప్రభావం తగ్గుముఖం పట్టడం సూచీలకు కలిసొచ్చింది. ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ వంటి ప్రధాన బ్యాంకింగ్ రంగ షేర్లలో కొనుగోళ్లతో బ్యాంక్ నిఫ్టీ ఆల్ టైమ్ గరిష్టానికి చేరింది. సెన్సెక్స్ 800 పాయింట్లకు పైగా, నిఫ్టీ 250 పాయింట్లకు పైగా లాభంలో ట్రేడ్ అవుతున్నాయి. పుత్తడి ధర బెంబేలెత్తిస్తోంది. రోజు రోజుకు పసిడి ధర సరికొత్త గరిష్టాలను తాకుతోంది. ఈ క్రమంలోనే మరోసారి ఆల్ టైమ్ గరిష్టానికి చేరి స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారం లక్షకు చేరువైంది. అమెరికా, చైనా వాణిజ్య యుద్ధం రోజు రోజుకు ముదురుతోంది. ప్రపంచవ్యాప్తంగా బంగారానికి డిమాండ్ పెరుగుతోంది. ఈ క్రమంలో ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ప్యూరిటీ గోల్డ్ ధర 950 రూపాయలు పెరిగి తులానికి 99,500కి పెరిగి గరిష్టానికి చేరుకుంది. దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. దీనిపై స్పందించేందుకు స్టాక్ మార్కెట్ విశ్లేషకులు సమంత్ అందుబాటులో ఉన్నారు. నమస్తే అండి సమంత్ గారు. మార్కెట్లు లాభాలకు కారణమే ఏమై ఉంటుంది? ప్రస్తుతం సిచ్యుయేషన్ ఏంటంటారు? వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. యాక్చువల్లీ మనము ఎగ్జాక్ట్లీ 2 వీక్స్ బ్యాక్ ఇలాగే మనం మాట్లాడుకున్నాం. అప్పుడు నిఫ్టీ వచ్చేసి మనకు 1000 నుండి 1200 పాయింట్ల గ్యాప్ డౌన్ అయింది సేమ్ డే. అదే రోజు ఏంటి అంటే ప్రపంచవ్యాప్తంగా ఎస్పెషల్లీ జపాన్ లాంటి ఆర్థిక మార్కెట్లు కూడా లోయర్ సర్క్యూట్ లో లాక్ అయ్యాయి. అదే టైంలో మన ఇండియన్ మార్కెట్స్ ఏంటి అంటే గ్యాప్ డౌన్ అయినా కూడా ఓపెన్ అంటే ఎక్కడైతే ఓపెన్ అయ్యాయో మండే రోజు 2 వీక్స్ బ్యాక్ దానిపైనే క్లోజ్ అయినప్పుడు మనం అప్పుడే అనుకున్నాం అంటే మార్కెట్లు ఇక్కడ నుండి పడే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి, మళ్ళీ ఫర్దర్ ర్యాలీ వచ్చే ఛాన్స్ ఉందనుకున్నాం. విత్ ఇన్ 2 వీక్స్ లో చూసుకుంటే కనుక మనకు నిఫ్టీ 2000కు పైన పాయింట్ల పైన లాభాలకి వచ్చింది. మళ్ళీ బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే కంటే అల్టిమేట్ గా ఆల్ టైమ్ హైక్ వచ్చింది. అంటే దాదాపు 5000 నుండి 6000 పాయింట్ల రికవరీ అనేది మార్కెట్ లో వచ్చింది. అలాగే ఈ రోజు చూసుకుంటే కనుక నిఫ్టీ మనకు 23 ఆల్మోస్ట్ 300 పాయింట్స్ అప్ అయింది. సెన్సెక్స్ 1000 పాయింట్ల వరకు లేచింది. ఎస్పెషల్లీ దీంట్లో ర్యాలీ రావడానికి మెయిన్ కారణం ఏమైంది అంటే ఆటో సెక్టార్ కావచ్చు, మిడ్ క్యాప్ కావచ్చు, అలాగే ఫైనాన్స్ సెక్టార్ కావచ్చు, మనకు ఏమంటారు ఇది ఎఫ్ఎంసీజీ సెక్టార్ కావచ్చు. ఇవన్నీ ఏంది అని అంటే ఆల్మోస్ట్ 3 to 5% ఈ రంగాలకు సంబంధించిన షేర్లన్నీ మనకు 3 to 5% ర్యాలీ చేశాయి. చోలా ఫైనాన్స్ అయినా, బజాజ్ ఫైనాన్స్ అయినా, లేదంటే ముత్తూట్ ఫైనాన్స్ అయినా ఇవన్నీ కూడా మంచి ర్యాలీ తీసుకొని వచ్చాయి. అయితే ఇక్కడ ట్రేడర్స్ టెక్నికల్ గా ఆలోచించాల్సింది ఏంటంటే కొంచెం అలర్ట్ ఉండాల్సింది ఏంటి అని అంటే మార్కెట్ లో లిస్టింగ్ డేట్ అనేది ఒకటి ఉంటుంది. సో ఇప్పుడు నిఫ్టీ అనేది లిస్టింగ్ డేట్ మనకు November 3rd. సో లాస్ట్ ఇయర్ November 3rd నిఫ్టీ హై వచ్చేసి 24,300. సో ఇప్పుడు కరెంట్లీ 24,150, 200 మధ్య నిఫ్టీ ట్రేడ్ అవుతుంది. ఇన్ కేస్ దానిపైన క్లోజ్ ఇస్తేనే రేపటి నుండి మళ్ళీ ఫర్దర్ ర్యాలీ వచ్చేది ఛాన్స్ ఉంది. ఒకవేళ 22,800 కింద కనుక క్లోజ్ ఇస్తే ఇప్పుడు వచ్చిన ర్యాలీ ఏది ఉందో అది మళ్ళీ డౌన్ ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ ట్రేడర్స్ స్టాక్స్ ల విషయంలో ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకొని, అలాగే లాంగ్ విషయంలో ఖచ్చితంగా స్టాప్ లాస్ పెట్టుకొని పొజిషన్ తీసుకోవడం బెటర్. ఇక్కడ నుండి క్రూషియల్ లెవెల్స్ అనేవి మనకు ఇంపాక్ట్ చేస్తాయి మార్కెట్స్ ని. అలాగే సమంత్ గారు, గోల్డ్ గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు చూసినట్టయితే ఇక 500 అయితే ₹1,00,000 అయిపోతుంది బంగారం. ఊహించడానికే 1,00,000 అనేది చాలా పెద్ద అమౌంట్. అట్లాంటిది మనం చూసినట్టు ఈ 3-4 మంత్స్లోనే దాదాపు 30,000 వరకు పెరిగింది. సో ఏమంటారు దీనికి సంబంధించి? కరెక్ట్. ఇప్పుడే కాదు, మనం దాదాపు ఇప్పుడు 15-20 ఏళ్ల నుండి ఎప్పుడైనా చూసుకుంటే కనుక బంగారం ధర అనేది
క్రమంగా పెరుగుతూ వచ్చింది. ఎస్పెషల్లీ ఈ సంవత్సరం ఏమైంది అంటే ఈ ఏడాదిలోపు ఏమైంది అంటే దాదాపు 30% రిటర్న్స్ అనేది గోల్డ్ అనేది 30% రిటర్న్స్ ఇచ్చింది. అయితే ఇక్కడ అలర్ట్గా ఉండాల్సిన విషయం ఏంటి అంటే బంగారం అనేది ఒక అంతర్జాతీయ ఖనిజం కాబట్టి అది ఏంది అంటే ఎప్పుడైతే దేశంలో కావచ్చు ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి ఎప్పుడైతే నెలకొనే సూచనలు ఉంటాయో అప్పుడే గోల్డ్ అనేది ర్యాపిడ్ గా ర్యాలీ అవుతుంది. ఇప్పుడు ఈ 2 నెలల నుండి మనం ఈ 2025 లో చూసుకున్నా కూడా ఆల్మోస్ట్ గోల్డ్ అనేది 15,000 to 20,000 వరకు రైజ్ అయింది. సో ఇది మనకి ఎటువంటి ఇండికేషన్ ఇస్తుంది అని అంటే సంథింగ్ ఏదో జరుగుతుంది. ఇప్పుడు మనం చైనా ట్రేడ్ వార్ తీసుకోవచ్చు, యుఎస్ ట్రేడ్ వార్ తీసుకోవచ్చు, టారిఫ్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం వయోమయానికి గురైనప్పుడే ఇటువంటి ర్యాలీ అనేది వస్తుంది. సో ఇప్పుడు మనకు 1 lakh పైన కనుక ప్రైస్ కనుక సస్టైన్ అయితే కనుక మనకు ఫర్దర్ అది గ్లోబల్ ఈక్విటీస్ కావచ్చు, ఇండియన్ ఈక్విటీస్ మీద కూడా కొంచెం అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఎస్పెషల్లీ ఇండియాలో ఇప్పుడు మనకు రాబోయే 2-3 months టోటలీ పెళ్లిల సీజన్. సో 1 lakh పైన క్లోజ్ అయ్యింది అంటే కనుక ఫర్దర్ 1,10,000 వరకు కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. ఒకవేళ అక్కడ కనుక కన్సాలిడేట్ అవుతే కనుక మళ్ళీ మనకు ఒక 5 to 10% అనేది గోల్డ్ పడే ఛాన్స్ ఉంది. ఎనీహౌ ఇప్పుడున్న ర్యాలీ బట్టి చూస్తుంటే కనుక ఎక్కడ కూడా తగ్గేటట్టు కనిపించట్లేదు. ఇప్పుడు ఇక సీజనల్ కాబట్టి డిమాండ్ ఎప్పుడున్నా ప్రైస్ అనేది రైజ్ అవుతుంది. సో ఇప్పుడు డిమాండ్ అనేది మన ఇండియన్ మార్కెట్ లో చాలా వరకు ఉంటుంది. మ్యారేజ్ సీజన్ కాబట్టి డెఫినెట్లీ ఇట్ విల్ హిట్ 1 lakh అబౌవ్ మార్క్స్. రైట్ సుమంత్ గారు, థ్యాంక్ యూ అండి.